ఆయన కూడా మీ కొడుకే. శోభన్ బాబు గారు మీ కొడుకే. అబ్బా ఆ తరంలో హీరోలందరూ కొడుకులేను. ఎలా అనిపించేది సార్ మీరు ఒక హీరోకి అంటే ఒక ఎలా కృష్ణ గారు? ఆయన ఎవరు విజయనిర్మలన్న టైటిల్ ఏంటో తెలియదు, ఒక సీరియల్ తీశారు ఆవిడ కృష్ణ గారు సీరియల్ చేయడం ఏంటి అసహ్యం కదా. అవునవును. అలాంటివి చేశారు విజయనిర్మల డైరెక్షన్తో. వీ హ్యాడ్ బీన్ టు అండమాన్ దీవులకు వెళ్ళాం, 15 రోజులు ఎంత ఉన్నాం. ఆయన నా కొడుకు కృష్ణ గారు. ఎవరు సార్ మీ బెస్ట్ కొడుకు ఎవరు? అంటే మీకు బాగా మంచి ఆత్మీయత అనుబంధం కుదిరిన కొడుకు, ఆఫ్ రికార్డ్ ఆఫ్ సెట్స్ చెప్పడం కష్టం. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క గొప్ప అనుబంధం అంటారు. ఎవరితో అయ్యో అయ్యో అంటే అది లేదమ్మా. ఒక రకంగా అంటీ ముట్టినట్టే ఉంటాను నేను విత్ ఎవ్రీబడి. ఇట్స్ వెరీ రేర్ ఐ గో సో క్లోజ్. ఒక్కొక్కడు స్వభావం ఒకటి. అండ్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు రామారావు గారితో 10 రోజులు అంత అమితాబ్ బచ్చన్తో చేశా. అయ్యో మీరు అయితే తెలుగు సినిమా హిందీలో తీసిన సినిమాలో మీరున్నారు. అందులో అమితాబ్ బచ్చన్ గారు ఉన్న అమితాబ్ స్ట్రైట్, అందులో తెలుగు వెర్షన్ లేదు, ఓన్లీ అమితాబ్తో హిందీ సినిమా. అందులో ఒక డాక్టర్, అమితాబ్ బచ్చన్ గారి ఫ్యామిలీ డాక్టర్ని 6 days ఎంతో చేసాం. అందులో అమితాబ్, జయప్రద, కమల్ అండ్ శ్రీదేవి 2 జోడీలు, అంత పెద్ద కాస్టింగ్. అదేమైంది 10-15 days ఎంతో షూట్ చేశారు మొత్తం సినిమా. అందులో నాది 6 రోజులే, నేను చేసింది 6 రోజులు. ఆ తర్వాత ఇంకా ఉండేదేమో. అమితాబ్ బచ్చన్ గారు బాంబేలో ఎక్కడో ఎంపీగా నిలబడ్డారు, గెలిచారు. దాంతో ఆయన పిలిచి ఇది నేనే జగపతి రాజేంద్ర గారే. ఆయన సిగరెట్ తాక్కుంటూ వస్తారు. అప్పుడు ప్రసాద్ గారు తాగేవారు సిగరెట్లు. ఇది మిస్టర్ ప్రసాద్ అన్నారు. సార్ సిగరెట్ దాచేవాడు. మేము అమితాబ్ బచ్చన్ ముందు సిగరెట్లు తాగేసేవాళ్ళు. మాకు ఆయన కో యాక్టరే, అంతకంటే ఏం కాదు. రాజేంద్ర ప్రసాద్ గారు వస్తే సిగరెట్ దాచేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన రాగానే సిగరెట్ దాచి సార్ అవి అక్కడ గెలిచాను. ఈ వేషం దానికి కొంచెం ఎదురెళ్ళే వేషంలా ఉంది నేను ఇప్పుడు చేస్తుంది. సో లెట్ us స్టాప్ దిస్ అని చెప్పేసారా? ఐ విల్ గివ్ యూ డేట్స్, ఫ్రెష్ డేట్స్ ఇస్తారన్నారు. ఇంత పెద్ద కాస్టింగ్ తీసినంత చెత్తబొట్లో పడేసాడు రాజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళు మామూలు మనుషులు కారమ్మా. అమితాబ్ బచ్చన్ అంతే, రాజేంద్ర ప్రసాద్ గారు అంతే, మన జగపతి బాబు ఉన్నాడు కదా, ఆయన దురదృష్టం, ప్రసాద్ గారి దురదృష్టం. ఈయన సక్సెస్ అవడం ఆయన చూడలేకపోయారు. ఆయన జగపతి గారిది రెండు కైండ్స్ ఆఫ్ సక్సెస్ కదండి. హీరోగా సక్సెస్ అయ్యారు, ఇప్పుడు ఏదైనా ఈయన సక్సెస్ అవడం చూడలేదు అసలు. నాన్నగారు చూడలేదు అది. అవును, అది చెప్పినట్టు గుర్తు. ఆయన కూడా చూడలేదు. ఆ బాధ ఉంటుంది ఇప్పుడు జగపతి బాబు గారు. ఎంత ఆనందించేవాడు. బంగారం రాజేంద్ర ప్రసాద్ చాలా. ఒకసారి అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎలాంటి వాళ్ళో చెప్తున్నా, అక్కడికి ఆయన పేరు గుర్తులేదు. ఐ థింక్ ఈ ప్రొడక్షన్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఏదో మద్రాసు నుంచి డబ్బు తీసుకురావాలి, క్యాష్. వస్తున్నాడు 2-3 బండిల్స్లో ఒక బండిల్ మిస్డ్ 50,000. 50,000 అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్. ఇప్పుడు చిన్న మాట, అప్పుడు చాలా పెద్ద మాట అమ్మా. ఇలా సార్ అంటే పొరగటప్పుడు అంతే 50,000 ఏరా మతుందా నీకు అంత లెక్క అని ఒక మాట అనలేదండి. ఎవరిని? ప్రసాద్ గారు ఒక మనిషిని పంపించాడు మా డబ్బులు తెమ్మని, అందులో 50,000 మిస్సింగ్. అతన్ని మిస్ చేసిన మనిషిని ఏంట్రా అది అని అనలేదమ్మా. సార్ ఇలాగ ఒక బండిల్, అది దట్ ఈస్ ప్రసాద్. ఏమో ఆయన దొంగతనం చేశాడు ఏంటి అస్సలు నో సెకండ్ థాట్. మామూలుగా అయితే 100 ఆలోచిస్తారు, 100 ఆలోచిస్తాడు, తీసేసి ఏదో చెత్త. అలాంటి మనిషి ప్రసాద్ గారు, గొప్ప మనిషి. సార్ మీరు ఇంత జీవితాన్ని, ఇంత ఇండస్ట్రీని దగ్గరగా చూశారు కాబట్టి కొంతమంది నటులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయారు. టాటా చెప్పేసి సార్. అంటే
వెళ్ళిపోవడం అదే వెళ్ళిపోవడమే, అదే టాటా చెప్పేది. తాట చెప్పేసి. అప్పుడు మీరు బాగా చివుక్కుమందా, మీకు బాధపడ్డారా, తాత్వికంగా వదిలేశారా? శ్రీదేవి గారిది ఫర్ ఎగ్జాంపుల్, మీరు శ్రీదేవి గారితో కలిసి కూడా నటించారు కాబట్టి. శ్రీదేవి నా చెల్లెలు. శ్రీదేవి ఏమైందమ్మా, నేను యాక్ట్ చేసేటప్పుడు అబ్బో శ్రీదేవి కాదు, మామూలు శ్రీదేవి నా చెల్లెలు. శోభన్ బాబు గారు ఆవిడ తాతినేని రామారావు, ఇందాక రామారావు, తాతినేని రామారావు, దానికి తాతినేని రామారావు. నాకు శోభన్ బాబు గారు అంటే పెద్ద ఇదేం లేదు, మామూలు ఇలాంటి బాబులు చాలామంది చూసాం అనిపిస్తుంది మనిషిగా. ఆయన టీచర్ అది వదిలేయండి, అది మిగిలిన వాళ్ళతో చూస్తే అబ్బా అనిపిస్తుంది. శోభన్ బాబు గారు ఫర్ సమ్ రీజన్ అదేదో ఓకే మహా అందగాడు, చాలా మంచి మనిషి అంటారు. ఏమో కొంతమంది చూసుంటారు, నేను అంత దగ్గరగా చూడలేదు. ఇది నాకు చాలా మామూలు మనిషి అన్నది నా అభిప్రాయం. అందరూ ఆయన రామారావు డైరెక్టరు, ఏదో కెమెరా పెట్టాడు, కెమెరామ్యాన్ ఎవడో జ్ఞాపకం లేదు, రామారావు అది ఇక్కడ ఉంటే బాగుండేమో కెమెరా అనేదో మారుస్తుంది. ఎందుకంటే మేబీ ఐ లుక్ ఏ బిట్ మోర్ ప్రామినెంట్ దాన్ హిమ్ అని అనుకుంటున్నాను, లేకపోతే కెమెరా పొజిషన్ మార్చమని చెప్పడం ఏంటి అన్నాడు, అక్కడే పెట్టి చెప్తున్నా. శోభన్ ఈజ్ మామూలు, చాలా మామూలు మనిషి అమ్మ. ఆయన అంటే ఆయన ఫీట్ ఎలా ఉందంటే 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చారంటే అక్కడ ఏదో 10 గజాలు భూమి కొనేస్తాడు. అదే చాలా విన్నాం ఈ విషయం. చాలా అంటే చాలామందికి ఒకరు అది మార్గమే, గొప్ప మార్గమే అనుకుంటే మార్గదర్శనం. కానీ నాకేంటో సార్ అనిపిస్తుంది, జీవితం ఏం చెప్తాం జీవితం గురించి. ఇప్పుడు అంత భూములు కూడబెట్టి కూడా ఫైనల్లీ వెళ్ళిపోవాలి కదా, ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి. ఏం చేస్తాం వెనకేసుకునే అంత? బుద్ధుడున్నాడు ఎవడో అంత డబ్బు వెనక్కి వేయడమ్మా. ఇప్పుడు ఈయన ఏంటంటే ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, సులువుగా డబ్బు వచ్చేస్తుందని. ఆయన 1,00,000 రూపాయలు కొన్నది కళ్ళు మూసుకొని వెళ్తే 10 లక్షలు వెళ్తే ఇప్పుడు ఏముంది, అది ఏమి సొమ్ము అది. అంటే యూ హ్యావ్ ఏ స్టడీ ఆఫ్ ఆన్ ది మార్కెట్ అంతే తప్ప అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. 10 రూపాయలు కొన్ని 100 రూపాయలు అమ్మడం గొప్ప ఏంటమ్మా, అంతే. అందరూ పెద్ద తెలివితే. కానీ ఆయన డబ్బుతో ఆయనకుండే అంటే ఒక జాగ్రత్త చాలా గొప్పగా చెప్తుంటారు. మురళీమోహన్ గారు చెప్పారు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆల్సో. మురళీమోహన్ రియల్ ఎస్టేట్లోకి రావడానికి కారణం ఆయన, శోభన్ బాబు గారు ఆయనే చెప్పారు. అవును, చాలా సందర్భాల్లో చాలా. బట్ ఆయన మామూలు మనిషి, ఈ మురళీ వాళ్ళు ఇస్ డిఫరెంట్. అలాగా అలా అంటే మీరు కొనసాగిస్తున్నప్పుడు ఈ ప్రపంచం చూసినప్పుడు మీకు ఆలోచనలు వచ్చాయా, మనం కూడా పొదుపు చేయాలి, ఆదా చేయాలని? లేదు, పొదుపు చేయాలి అంటే సంపాదన అంత ఉంటే పొదుపు చేయాలి, అంత కరెక్టే, అంత ఉండదు, కరెక్టే. అవి వచ్చేది